పరస్పర మిత్రులము, మన జీవితాలకు మనము అధిష్టాన వర్గము, మరి మనమంతా కూడాను సదా సదా ఉండే ఆత్మలు. ఇక్కడ మనం ఉండడానికి మూలము ఆధారం ఏమిటి కనుక ఈ శరీరము మూలాధారం. నఖ అంటే గోరు, శిఖ అంటే జుట్టు. నఖ శిఖ పర్యంతం ఏది ఉందో అది మూలాధారం. సో ద హోల్ బాడీ, ఈ ఎముకలు, ఈ హార్ట్, కిడ్నీ స్టోన్స్, హార్ట్, వెంట్రికల్స్, లంగ్స్, లివరు, నర్వస్ సిస్టము, బ్లడ్ సిస్టము, లింఫాటిక్ సిస్టము, వాట్ ఎవర్ ద హోల్ బాడీ, ఈ అన్నమయ కోశం, ఇదంతా కూడా మూలాధారం. నేను శరీరము అనుకుంటున్నప్పుడు నువ్వు నీ మూలాధార స్థితిలో ఉన్నావు. ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర, ఇవన్నీ కూడాను స్థితులు. అక్కడేదో చక్రం ఉంటుంది కాదు, అక్కడేం చక్రం ఉండదు. ఒకసారి ఏమైందంటే ఈ చక్రాలన్నీ చూసి పుస్తకాలన్నీ చదివి ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి రాత్రిపూట శ్మశానికి వెళ్ళి ఒక శవాన్ని కోసి అక్కడ ఏమైనా చక్రాలు ఉన్నాయేమో చూశాడు. ఏం చక్రాలు కనపడలేదు. ఆ శరీరాన్ని కోసి చూశాడు. ఇక్కడ చక్రాలు ఉంటాయని చూస్తే అంతా శరీరమే, ఎక్కడ చక్రాలు కనపడలేదు. స్వామి దయానంద సరస్వతి. సో గుర్తుంచుకోండి, ద హోల్ బాడీ, ఈ అన్నమయ కోశము, ద ఫిజికల్ బాడీ అంతా వేరసి మూలాధారము. ఈ శరీరంతో వచ్చే సంబంధాలు ఉంటాయే, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, అన్న, అక్క, చెల్లెలు, ఇవన్నీ కూడా మూలాధారపు సంబంధాలు. మనం ఆ పరిధిలో ఉంటే మనం మూలాధార పరిధిలో ఉన్నామన్నమాట. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చక్రాలన్నీ కూడాను ఒకదానికన్నా ఒకరి అధికము గొప్పవి ఏమీ కావు, అన్ని సరిసమానమైన. అది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. శరీరాన్ని కించపరచరాదు. నేను శరీరమే అనుకుంటే ఏమీ తక్కువ కాదు. నేను శరీరము, ఐఎమ్ ఎ ఫిజికల్ బాడీ, ఎంతో గర్వంగా చెప్పుకోవాలి మనం. అండర్స్టాండ్? సో నేను శరీరము, ఆ శరీరంతో ఉన్న సంబంధాలన్నీ కూడాను మూలాధారం. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఇవన్నీ ఉన్నాయి కదా. మొగుడు, పెళ్ళాం, శరీరంతో సంబంధం. ఇకపోతే కొంచెం ఒక మెట్టు మారిస్తే, అంటే ఒక హోల్ మారిస్తే, ఇది మెట్టు అంటాం కదా ఇక్కడ సితార్కి, ఒక మెట్టు మారిస్తే మనస్సుతో ఉండే సంబంధాలన్నీ స్వాదిష్టానం. ఫర్ ఎగ్జాంపుల్, సంజయ్ కింగ్ నాకు ఫ్రెండ్. ఇది శారీరక సంబంధమా, మనస్సుతో సంబంధమా? శారీరక సంబంధం కాదు, ఇక్కడ మనస్సు. సో ఇది స్వాదిష్టానం. నేను సర్పంచ్ అంటే అది శరీరానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా? వీడు నాకు శత్రువు. ఎందుకంటే తబలా బాగా వేస్తాడు, నాకు రాదు తబలా. స్వామీజీకి తబలా చెప్పాలి కూడా స్వామీజీకి, కనుక నాకు శత్రువు. అర్థమైందా? శత్రువు అనేది మనసుకు సంబంధించింది, అది శరీరానికి సంబంధించిన వస్తువే కాదు, విషయమే కాదు. నాకు 1000 రూపాయల జీవితం, ఈ అబ్బాయికి 10,000 రూపాయల జీతం అంటే నాకు అసూయ, కోపం వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. ఈ అసూయ, కోపము, ద్వేషము ఇవన్నీ మనస్సు లెవెల్లో వచ్చే స్వాధిష్టాన చర్యలు. స్వ అధిష్టానం, నేను అని స్వ అన్నది అధిష్ఠించి ఉంటుంది స్వాధిష్టానం. నేను ఎవరు తెలుసా? సర్పంచ్. నేను ఈ ఊరికంతా పెద్దను. అది శరీరం సంబంధించింది కాదు. అది తల్లి, తండ్రి, మొగుడు, పెళ్ళాం, కొడుకు, కూతురు, ఇదంతా కూడా శరీరానికి సంబంధించింది. అది మూలాధార స్థితి. రెండవది స్వాధిష్టాన స్థితి. ఇంకో మణిపూరకం అంటే ఏంటి సార్? 2 పదాలు ఉన్నాయి. మణిపూరకం అంటే లోపల డొల్లగానే ఉంది, పైన మణి ఉంది. లోపల ఏమీ లేదు, సత్తా లేదు, కానీ పైన మణి ధగధగ మెరుస్తోంది. సైంటిస్టులు, కళాకారులు ఇవన్నీ కూడాను మణిపూరకంలో వస్తాయి. ఐఎమ్ ఏ పిహెచ్డి, ఓకే, ఐఎమ్ ఏ సితార్ ప్లేయర్. ఈ కళలు ఇవన్నీ కూడాను మణిపూరకం. లోపల మనకు ఆత్మజ్ఞానం ఉండదు, పైన మటుకు సంగీతం ఉంటుంది, సైన్స్ ఉంటుంది, లేకపోతే రకరకాల కళలు ఉంటాయి. అన్ని మణి, పైనంతా మణి జిగేమంటాయి, లోపల మటుకు ఏడుస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞానం ఎక్కడో ఉంది. కనుక ఫస్ట్ ఇవన్నీ కూడా స్థితులు.
మనము ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మగా విడిపడినప్పుడు కొన్ని జన్మలు అందరూ మూలాధార స్థితిలో ఉంటారు. ఆ జన్మలు కొన్ని ఏంటవుతారు, ఒక మెట్టు మార్చి, ఒక మెట్టు ఎదిగి అని చెప్పొద్దు, ఒక మెట్టు మార్చి స్వాధిష్టానంలో ప్రవేశిస్తారు. మూలాధారము ఉంటుంది, స్వాధిష్టానం అంటే 2 స్వరాల్లో వాళ్ళు వాయిస్తున్నారు అన్నమాట. ఇంకొంచెం ఎదిగి 3 స్వరాల్లో వాయిస్తారు. మూలాధారములో వాయిస్తారు, స్వాధిష్టానంలో వాయిస్తారు, మణిపూరకంలో కూడా ఉంటారు. చక్కగా వక్తలు మాట్లాడతారు, గొప్ప వక్తలు ఉంటారు, వాళ్ళంతా మణిపూరకం. ఎంత చక్కగా మాట్లాడాడో ఈ పండితుడు, ఉపనిషత్తులోంచి వేదాల్లోంచి అంత ఏం టక 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 చెప్తున్నాడు. ఏమి పాండిత్యము, ఎంత పాండిత్యము. మణిపూరకం అంటే పాండిత్యం, స్వాధిష్టానం అంతా కూడాను మనస్సు యొక్క వికృత చేష్టలు, శరీరం అంతా కూడాను మూలాధారం అంటే శరీరంతో సంబంధాలు. శరీరము, మనస్సు, ఈ మణిపూరకం అనేది బుద్ధి. పాండిత్యం అంటే బుద్ధి, జ్ఞానం కాదు, బుద్ధి. జ్ఞానం వేరే, బుద్ధి వేరే. బుద్ధి ప్రాపంచికము, జ్ఞానము ఆధ్యాత్మికము. కనుక ఆ బుద్ధితో కూడా ఉంటారు. మణిపూరకము చక్కగా ఉంటుంది వాళ్ళ జీవితం. వాళ్ళు కళాకోవిదులు అవుతారు, పండితులుగా ఉంటారు. కనుక పండితుడు అంటే మణిపూరక చక్రం. ఓకే. ఇంకా పోతే అనాహతము, అన్నిట్లో 2 పదాలు ఉంటాయి. మూలాధారంలో మూలము ప్లస్ ఆధారము, స్వాధిష్టానంలో స్వ ప్లస్ అధిష్టాన, మణిపూరకంలో మణి ప్లస్ పూరక, అనాహత ఆ ప్లస్ ఆహత. ఆహతం అంటే ఈ సౌండ్. ఓకే. అనాహత అంటే సౌండ్, ఈ సౌండ్ లేదు, సైలెన్స్. నేను శరీరము అనుకున్నది మూలాధారము, నేను మనస్సు. వీడు హిందూ, వీడు ముస్లిం, వీడు క్రిస్టియన్ అనుకో, అది మనస్సు యొక్క చేష్ట, అది స్వాధిష్టానం. నేను సున్నీ, నేను షియా, నేను శివుడికి సంబంధించిన వాడిని కాదు, నేను వైష్ణవుడికి సంబంధించిన వాడిని, నేను కేథలిక్, నేను ప్రొటెస్టెంట్, నేను కమ్యూనిస్ట్. ఇవన్నీ మనస్సుకు సంబంధించినవి. సో ఇదంతా కూడా స్వాధిష్టానం. నువ్వు శూద్ర, ఈయన వైశ్య, ఐఎమ్ క్షత్రియ. ఇవన్నీ మనస్సుకు సంబంధించినవి. శరీరం ద్వారా ఎవడు క్షత్రియుడు, బ్రాహ్మణుడు, శూద్రుడు కాదు కదా, ఎవడు హిందూ కాదు. శరీరంకి ఉంటుంది హిందూ శరీరం ఇది. కనుక ఈ మతాలన్నీ ఇవన్నీ కూడా స్వాధిష్టాన చక్రానికి సంబంధించినవి, స్వాధిష్టాన స్థితికి సంబంధించినవి. నేను పిహెచ్డి, నేను పండితుడిని, నేను తెలుగు పండితుడిని, నేను హిందీ పండితుడిని, ఇదంతా మణిపూరకం. ఐఆమ్ హస్బెండ్, యు ఆర్ వైఫ్ 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 వైఫ్. ఇదంతా మూలాధారం, మాటలు. ఐఆమ్ సర్పంచ్, ఐఎమ్ ఎమ్మెల్యే, ఐఆమ్ ప్రైమ్ మినిస్టర్, ఐఆమ్ హిందూ, ఐఆమ్ ముస్లిం, ఐఆమ్ షియా, ఐఆమ్ సున్నీ, ఐఆమ్ షైవైట్, ఐఆమ్ వైష్ణవైట్. ఇవన్నీ కూడా స్వాధిష్టానపు మాటలు. ఐఎమ్ ఏ మ్యూజిషియన్, ఐఎమ్ ఏ జియాలజిస్ట్, ఐఎమ్ ఏ ఫిజిసిస్ట్, ఐఎమ్ ఏ సైంటిస్ట్. ఇదంతా కూడాను మణిపూరకం. ఐఆమ్ సైలెన్స్, అది అనాహతం. రమణ మహర్షి జీవితం అంతా సైలెంట్గా ఉన్నాడు. ఆయన అనాహత చక్రవర్తి. ఆయన మెహర్ బాబా సైలెంట్గా ఉన్నాడు, మౌనం. హూ ఆర్ యూ అని మూలాధారంలో ఉన్న వాళ్ళని అడిగితే ఐఆమ్ హస్బెండ్, షీఈ్ మై వైఫ్ అంటాడు. స్వాధిష్టానంలో ఉన్న వాళ్ళని ఏమడితే ఐఎమ్ సర్పంచ్ అంటాడు. మణిపూరకంలో ఉండేవాళ్ళు ఏంటంటే ఐఎమ్ ఏ సైంటిస్ట్, ఐఎమ్ ఏ హిస్టారియన్, ఐఎమ్ ఏ జియాలజిస్ట్ అంటాడు. అనాహతంలో ఉండేవాళ్ళు ఏమంటే ఐఆమ్ సైలెన్స్. అంతకన్నా ఇంకేం లేదు నాయన, ఐఆమ్ సైలెన్స్. నువ్వెవరు అని నన్ను అడిగితే ఐఆమ్ సైలెన్స్ అని చెప్తాను. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు,
ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.